విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ ప్రతిభను చాటాలనే కోరిక. అంతే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడా ప్రతి ప్రవాసాంధ్రుల ప్రత్యేక పేజీలకి ఇద్దామని ఆలోచన ఉంది. దానికి వారు కూడా ఒప్పుకున్నారు. అతి త్వరలో అది కూడా స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. దానికి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు కూడా చాలా సహకరిస్తున్నారు, ఆట వాళ్ళతోటి మాట్లాడుతూ. ఇది త్వరలో రూపుదిద్దుతుంది అనుకుంటున్నాను. కొంతమంది మొన్న ఫోటోలు చూశాక మీ నెక్స్ట్ ఇయర్ అమెరికాలో కూడా ఆవిష్కరణ జరుపుకోవాలని కొంతమంది నా వెల్ విషర్స్ కోరారు. చూద్దాం ఎట్లా ఉంటుందో. మనం ప్రయత్నం చేస్తూ పోవడం, ఫలితాలు ఆశించకుండా చేస్తూ పోవడం నా ఉద్దేశం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాడు ఇక్కడ ఉండేవాడు తప్ప ఆంగ్లం మీద ప్రీతి. విదేశాల్లో ఉండే పిల్లలు చాలా ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళు అద్భుతమైన భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు, తెలుగులో మాట్లాడుతున్నారు. కెనడాలో కానీ అమెరికాలో ఉండే పిల్లల్ని చాలామందిని పరిచయం చేశాను. వాళ్ళు తెలుగులో మాట్లాడుతూ తెలుగులో ప్రతిభ పెడుతున్నారు. వాళ్ళు భవిష్యత్తులో అమెరికా ఉన్న తెలుగు వాళ్ళే వచ్చి మన తెలుగు నేర్పిస్తారేమో అనిపిస్తుంది నాకు. అమెరికా ఉండే తెలుగు పిల్లలే రేపు పొద్దున ఒక 10 ఏళ్ల తర్వాత ఇండియాకి వచ్చి తెలుగు నేర్పించే అవకాశం వస్తుందేమో అనుకుంటున్నాను.